హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ చలికాలంలో సాయంత్రం పిల్లలకి వేడివేడిగా పునుగులు అనేవి దోశ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ నేను దోశ బ్యాటరీ తీసుకున్నానండి, దోశ పిండి. ఈ దోశ పిండిలో చిన్న కప్ అంతా మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి బదులు మీ దగ్గర గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే సాల్ట్గా కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని మొత్తాన్ని కలుపుకోవచ్చండి. దగ్గర దోశ పిండి లేకపోతే కొంచెం పెరుగు గినుక వేసుకొని కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకొని ఇలా పునుగులు అనేవి వేసుకోవచ్చండి. ఇలా అర్ధగంట 10 నిమిషాల తర్వాత పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో చట్నీ కోసమని పచ్చిమిర్చి, టమాటాలు, పల్లీలు అనేవి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకొని పోపు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోని ఆయిల్ వేసుకోవాలండి. పిండి అనేది అర్ధగంట తర్వాత ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చిట్టి బోండాల్లాగా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న బొండాల్లాగా వేసుకున్న తర్వాత కింది వైపు కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీటిని గంటె సహాయంతో వీటన్నిటిని మళ్ళీ పై వైపుకి టర్న్ అనేది చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, వేడి చలికాలంలో వేడివేడి పునుగులు అనేవి రెడీ అయిపోయినవి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారండి. ఈ పునుగుల్లోకి చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. నా కామెంట్లో తెలియచేయండి.